విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కితే చాలు ఏదో ఒక వివాదం ఖచ్చితంగా పుడుతూనే ఉంటుంది. విజయ్ సాధారణంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది బయటకు వెళ్లేసరికి కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. ఆదివాసీ ట్రైబల్స్ అంటూ మాట్లాడిన మాటలే పెద్ద వివాదంగా మారాయి. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు వెళ్లారు. ఇక ఇప్పుడు కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాటలు అయితే ఫ్యాన్ వార్ పెట్టేలా ఉన్నాయి. ఆయన స్పీచ్ అలా ఉంది. మరి విజయ్ దేవరకొండ ఇది వరకలా తన సినిమా గురించి హైప్ ఇవ్వలేదు, ఎక్కువగా స్పీచ్లు కూడా ఇవ్వలేదు. లైగర్ తర్వాత సినిమాలపై హైప్ చేస్తూ ప్రమోషన్స్ ఇవ్వడం తగ్గించేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తాను కాదు తన సినిమాలే మాట్లాడతాయని విజయ్ కాస్త సైలెంట్ గానే ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అయితే సాధించలేదు. చాలా గ్యాప్ వాయిదాల తర్వాత కింగ్డమ్ మూవీ జూలై 31న రాబోతుంది. కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడిన మాటలు మళ్లీ ఫ్యాన్ వార్ ను పుట్టించేలానే ఉన్నాయి. విజయ్ మాట్లాడుతూ తన కోసం తన ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఐకాన్ స్టార్, సూపర్ స్టార్, టైగర్ అంటూ ఇలా ముగ్గురు హీరోల పేర్లు మాత్రమే పరోక్షంగా చెప్పేశాడు. దీంతో మెగా ఫ్యామిలీని విజయ్ ఇగ్నోర్ చేసినట్టుగా అయింది. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కింగ్డమ్ ను సపోర్ట్ చేస్తున్నారన్నట్టుగా మారిపోయింది. అయితే ఇది విజయ్ దేవరకొండ కావాలని చేశాడా లేదా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ను గాని, పవన్ కళ్యాణ్ ను గాని, చిరంజీవి పేరుని గాని ఎందుకు అక్కడ చెప్పలేకపోయాడు అన్నది ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో మెగా ఫ్యామిలీని వరుస ఫ్లాప్లు వెంటాడుతూ ఉన్నాయి. వాళ్లే ఫ్లాపుల్లో ఉన్నారని వదిలేశాడా, లేదంటే కావాలని మెగా ఫ్యామిలీ హీరోల పేర్లు చెప్పలేదో గాని విజయ్ దేవరకొండ చేసిన పని మెగా అభిమానుల్లో కాస్త ఆగ్రహానికి దారితీసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కింగ్డమ్ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ల మీద నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సత్యదేవ్ కీలక పాత్రలను పోషిస్తూ ఉన్నారు.